చెప్పింది, అంతేగాని నేనేమి ఖచ్చితంగా ఇలాగే వెళ్ళాలని చెప్పలా. సో ఇప్పుడు చాలా కీలకమైన బాధ్యత అయితే ఎన్డీఏ ప్రభుత్వం మీద, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉంది, అవునా కదా? వాస్తవన్ గారు, 99 ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో పాల్గొన్నటువంటి మిత్రులకి మీకు కూడా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 5 హామీలని మరి టార్గెట్గా పెట్టుకుని ఆయన ప్రజాక్షేత్రంలో ఏవైతే హామీలు ఇచ్చారో హామీల మీద తొలిసంతకంగా మెగా డిఎస్సితో ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం సార్. ఎందుకంటే మనం గతంలో అనుకున్నాం మెగా డిఎస్సి కనుక తొలి సంతకంగా ఆయన తీసుకురాగలిగితే అది రేపొద్దున యువతకు మంచి భవిష్యత్తు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి అని చెప్పేసి మనం చర్చించుకోవడం జరిగింది. ఈరోజు ఆ విధంగా తొలి సంతకం పడడం అనేది నేను యువతను మరి ఖచ్చితంగా గుర్తిస్తూ, నిరుద్యోగులను గుర్తిస్తూ భవిష్యత్తును నిర్ణయిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి మీ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నాను. అదే కాకుండా రాష్ట్రంలో తెలుగు మంత్రులు కేంద్రం నుంచి, అటు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేవిధంగా 24 మందితో ప్రమాణ స్వీకారం చేసినటువంటి నిన్న మంత్రిమండలికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు అనేక బాధ్యతలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క శ్మశానంగా వదిలేసినటువంటి అమరావతిని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్లాల్సినటువంటి బాధ్యతగా ఈరోజు మన అందరి మీద ఉంది. అందరూ సహకరించాలి. ఇందాక మన అనలిస్ట్ సార్ అన్నట్టు ఉద్యోగులు సహకరించాలని చెప్పేసి ఖచ్చితంగా ఉద్యోగులు బాధ్యతగా సహకరించాలి. ఎందుకంటే ఆ వయసులో చంద్రబాబు నాయుడు గారు ఇంకా కూడా రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం తప్పిస్తున్నటువంటి ఆలోచన విధానం ఏదైతే ఉందో, ఎవరైతే ఆయన్ని ఎంత టార్గెట్ చేసి ప్రతిపక్షం మరి ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా చాలా నిబ్బరంతో పవన్ కళ్యాణ్ గారిని కలుపుకొని బీజేపీతో మంతనాలు చేసుకుని ముందుకెళ్లి విజయం సాధించినటువంటి చరిత్రను ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. దీంట్లో భాగస్వాములుగా ముందుగా ఉద్యోగస్తులు ఉన్నారని చెప్పేసి మనం ఖచ్చితంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఉద్యోగస్తులు ఈ రాష్ట్ర పరిస్థితిని గతంలో మేము మార్చగలిగాం, అధికారాన్ని మార్చగలిగాం, ఇప్పుడు మార్చగలుగుతాం, ముందే సవాలుగా విసిరి బాధ్యతను స్వీకరించినటువంటి ఉద్యోగస్తులందరినీ కూడా అభినందన చేస్తున్నాం. ఎందుకంటే మార్గదర్శకంగా పోస్టల్ బ్యాలెట్ లో ఉత్తేజాన్ని ఇచ్చి ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఓటేసి, అంటే కూటమికి ఓటేసి మొదటి వరుసలో మొదటి విజయంగా ఉన్నటువంటి వారందరికీ కూడా నేను భవిష్యత్తులో, గతంలో చూసాం జనభూమి డ్యూటీలు మాకు వేసి మమ్మల్ని విసిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అని. విసుగు కాదు, అది బాధ్యతగా స్వీకరించాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే 30 సంవత్సరాల మనం అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ వెనక్కి తీసుకెళ్లినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది. కాబట్టి అటువంటి చరిత్ర మళ్ళీ కూడా రిపీట్ కాకుండా అడుగడుగునా చంద్రబాబు నాయుడు గారికి ఆ వ్యవస్థ అంతా కూడా, ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా సరే ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఎక్కడుందో వాళ్ళందరూ కూడా చేదోడు వాదోడుగా అవసరమైతే ఒక సిట్టింగ్ ఆయనతో కూర్చుని మా సమస్యలు ఇవి, మా బాధ్యతలు ఇవి, మాకు మీరు ఏ బాధ్యత ఇచ్చినా అప్పజేయడం మేము చేస్తాం, ఖచ్చితంగా పరిపాలనలో మేము కూడా భాగస్వాములు అవుతామని చేసి మాకు ముందుగా వెళ్తే అనేక మార్గదర్శకాలు ముందుకు తీసుకెళ్లగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం. కాబట్టి ఆశించినటువంటి ఫలితాలు అందరూ కూడా సామాజిక వర్గాలను అందరినీ కూడా సమతుల్యంగా మరి సామాజిక సమతుల్యం పాటిస్తూ మంత్రివర్గం ఏర్పాటు ఉండడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జగన్ సత్యనారాయణ గారు కీలకమైన ప్రశ్న అండి మీకే. రెడ్ బుక్ లో 48 మంది ఆఫీసర్స్ ఐఏఎస్ నుంచి గ్రూప్ 2 వరకు ఉన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులేమో దగ్గర 127 ఉన్నారు. అంటే రకరకాల నేరాలకి పాల్పడ్డట్టు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. వీళ్ళందరి మీద లోకేష్ గారు రెడ్ బుక్ ప్రిపేర్ చేశారు. ఆ రెడ్ బుక్ చాలా పాపులర్ అయింది. దాంట్లో ఉన్న వాళ్ళందరి మీద శిక్షల విధింపు లేకపోతే చర్యలు తీసుకోవటం ఇవన్నీ కూడా వెంబడే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే చూశారు కదా, ఈ గనుల శాఖలో పనిచేసిన ఒక ఆయన అయితే ఆయన దగ్గర ఉన్న 5 ఫోన్లని డిస్మాంటిల్ చేశారు. దాంట్లో డేటాని రికవర్ చేయడానికి వీలైన విధంగా కూడా డిలీట్ చేయించారు. ఇలాంటివి చాలా వస్తాయి ఇంకా రోజు. ఇప్పుడు చాలా పెద్ద బాధ్యత ఉంది. అంటే ఎంత డేటా, అంటే అక్రమాలకు సంబంధించిన ఎంత డేటాని డిలీట్ చేశారు, దాన్ని మళ్ళీ రిట్రైవ్ చేయాలి, దాంట్లో ఏమేం జరిగినాయో అవన్నీ కూడా కనుక్కోవాలి, శిక్షించాలి. అంటే అందుకనే ఆయన రెడ్ బుక్ రెడీ చేసింది. ఆయన వృత్తినేం చేయలే లోకేష్ సార్. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క పాదయాత్రకి యువగలంలో
యువ నాయకుడు నారా లోకేష్ చేసినటువంటి పాదయాత్రకి డిఫరెంట్ గా మనం చూసాం సార్. ఎందుకంటే ఇతను వెళ్తున్నప్పుడు రెడ్ బుక్ గురించి ప్రచారం చేయడం అనేది ఏ విధంగా వచ్చిందంటే, ఖచ్చితంగా ప్రతి అధికారులు చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైతే నాయకులు ఎవరినటువంటి అధికారులు ఎవరినవ్వండి చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు అతిగా ప్రవర్తించేటువంటి తీరును మనం గమనించాం. ఎందుకంటే ఆ అధికారమే శాశ్వతంగా, లేకపోతే వైసీపీ ప్రభుత్వమే కంటిన్యూ అవుతుంది, మేము అక్కడే పనిచేస్తాం అన్నట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అనే అనట్లేదు, 10 డిపార్ట్మెంట్లను కూడా ఉద్యోగస్తులు తన బాధ్యత మర్చి చట్టానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తించారో వాళ్ళందరూ కూడా శిక్షార్హులుగా మనం ఈ రోజు ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇటువంటి ఎవరి పరిపాలనలోకి వచ్చినా ఇటువంటి జరగకూడదు అనేది నా ఉద్దేశం. రెండు బుక్ లో కూడా ఆ ఉద్దేశంతో ఆయన రాసుకున్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర చేస్తూ ఎక్కడైతే ఇసుక బాగా దొరుకుతుంది, ఎక్కడైతే గ్రానైట్ బాగా దొరుకుతుంది, ఎక్కడైతే ఉత్తరాంధ్రలో ఖాళీగా భూములు ఎక్కడ ఉన్నాయనే విధానం మీద వెళ్ళినటువంటి పాదయాత్రకి లోకేష్ బాబు గారు యువగలంలో చేసినటువంటి పాదయాత్రకి డిఫరెంట్ గా మనం చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ రోజు ప్రజలు కూడా ఆ విధంగానే ఆలోచించి పరిపాలన బాగోలేదు, పరిపాలన మారుస్తున్నాం, మీరు సక్రమంగా పనిచేయండి అనే సంకేతాన్ని ఇచ్చినటువంటి ప్రజాస్వామ్యానికి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. కక్ష సాధింపులకు మన రాజకీయం కాదు, అవన్నీ మర్చిపోండి. స్వయంగా నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాను, ఫోన్ చేసి ఆయన పిలుస్తున్నాను అనే సంకేతాన్ని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ కి మన హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్ ఖచ్చితంగా ఈ రోజు. ఎందుకంటే ఆ విధమైనటువంటి సమతుల్యంతో కూడినటువంటి ఘర్షణ లేని వాతావరణాన్ని సృష్టించుకుంటూ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మనం నిలదీసడంలో ప్రశ్నించలేదు, నిజంగా చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన వాళ్ళకి శిక్ష పడడంలో కూడా తప్పు లేదు. ఆ విధంగా పరిపాలన వెళ్తే రేపొద్దున భవిష్యత్తు అంతా కూడా అధికారులు అందరూ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయడానికి ఆస్కారం ఉందని చెప్పేసి నేను ఖచ్చితంగా పోతుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకున్న పదం ఎందుకు వాడుతున్నానంటే అది మర్చిపోయి ఆ వైసీపీ ప్రభుత్వానికి కంప్లీట్ దోషంగా ప్రవర్తించేటువంటి అనేక మంది అధికారులను మనం చూసాం ఖచ్చితంగా. ఎక్కడా కూడా వాళ్ళకి మాట మర్యాద మంచితనం. మ్యూట్ లోకి వెళ్ళారండి సత్యనారాయణ గారు, అన్మ్యూట్ చేసుకోండి. తప్పు పట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది సార్, అది పరిస్థితి ఈ రోజు. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి జనసేన నాయకురాలు వీర మహిళ సుజాత గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి సుజాత గారు, శుభాకాంక్షలు.